మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును గాక. ఆమేన్. ఫిబ్రవరి నెల 3వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్ల అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి త్రోసుకొని పోయెను. పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయము 12వ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను. దేవుడు చేసే మేళ్లకి ఇది విచిత్రమైన ఉదాహరణ. వెంటనే అంటే దేని వెంటనే? ఆకాశం చీలి పరిశుద్ధాత్మ పావురంలాగా క్రీస్తు మీదికి దిగివచ్చి తండ్రి దీవెన వాక్యం, నీవు నా ప్రియ కుమారుడువు, నీ యందు నేను ఆనందించుచున్నాను అంటూ వినిపించిన వెంటనే. ఇది అసాధారణమైన అనుభవమేమీ కాదు. నీ ఆత్మకి కూడా ఇలాంటి అనుభవాలు కొత్తేమీ కాదు. నీ మనసు ఉత్సాహంతో గాలిలో తేలిన మరుక్షణమే దిగులుతో పాతాళానికి కృంగిపోయిన సందర్భాలు లేవా? నిన్ననే ఆకాశంతో ఆడుకుంటూ ఉదయకిరణాలతో ఊసులాడింది నీ హృదయం. ఈరోజు దాని రెక్కలు ముడుచుకున్నాయి, దాని నోరు మూతపడింది. మధ్యాహ్నం తండ్రి చిరునవ్వుతో కేరింతలు కొట్టావు. సాయంత్రం అయ్యేసరికి అరణ్య ప్రాంతాల్లో తిరుగుతూ నా దారి దేవునికి కనుమరుగయింది అని నిట్టూరుస్తున్నావు. వెంటనే అనే మాటలోని ఆదరణని గమనించావా? దీవెన వెంటనే ఎడబాటు ఎందుకు కలగాలి? ఇంత త్వరగా కష్టం కలగడమే మనకి నిశ్చయత కలుగజేస్తున్నది. ఎలాగంటే దీవెన వెంటనే కష్టం వాటిల్లింది కాబట్టి. ఆ కష్టం కూడా మారువేషంలో ఉన్న దీవెన అన్నమాట. నువ్వు అరణ్యాలలోనూ గెత్సెమనే తోటలలోనూ కల్వరిలోనూ ధైర్యవంతుడివిగా ఉండాలని దేవుడు తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపజేస్తాడు. నువ్వింకా లోతుల్లోకి దిగగలగాలని నిన్ను పైకెత్తి నీకు బలాన్నిస్తాడు. అసహాయులకి సహాయం చేయడానికి గాను నిన్ను రాత్రి చీకటిలోకి పంపనుద్దేశించి నిన్ను వెలిగిస్తాడు. అరణ్యంలోకి పోవడానికి అన్ని వేళల్లోనూ నీకు శక్తి చాలదు. యోర్దాను నది ఒడ్డున మహిమానుభవం పొందిన మరుక్షణంలోనే నీకు ఆ శక్తి ఉంటుంది. బాప్తిస్వంలోని తేజస్సే నిన్ను అరణ్యంలోని ఆకలిని తట్టుకునేలా చెయ్యగలదు. ఆశీర్వాదాల తరువాత వచ్చేవి పోరాటాలే. ఆధ్యాత్మిక జీవితాన్ని స్థిరపరచి దాన్ని అనేక రెట్లు అభివృద్ధి చెందించే పరీక్షలు సామాన్యమైనవి కావు. ఆ సమయాల్లో నరకమే దిగివచ్చినట్టు ఉంటుంది. మన ఆత్మ వలలో చిక్కుకుపోయినట్టుగా అనిపిస్తుంది. దేవుడు మనల్ని సైతాను చేతికి అప్పగించాడని అర్థమవుతుంది. అయితే ఆత్మకు దేవుణ్ణి కాపరిగా ఉంచుకున్న వాళ్ళకి ఈ అనుభవం ఒక ఘన విజయానికి దారితీస్తుంది. శోధన తరువాత కాలమంతా జీవితానికి 60 రెట్లు ప్రయోజనం కనిపిస్తుంది. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. సుఖం తర్వాత దుఃఖము, దీవెన తర్వాత ఎడబాటు, ఆశీర్వాదాల తర్వాత పోరాటాలు వస్తాయని ప్రభువా, ఇవన్నీ వెంటనే కలుగుతాయని ఇద్దరు వర్తమానం ద్వారా తెలుసుకుంటూ వచ్చాం. ప్రభువా, నీ బిడ్డలో ఎవరెవరైతే సుఖం తర్వాత దుఃఖము, ఆశీర్వాదం తర్వాత పోరాటాలు కలుగుతున్నాయి, దాన్ని బట్టి ఆశ్చర్యపడకుండా ప్రభువా, ఇవన్నీ వారిని ఆత్మీయ లోతుల్లో స్థిరపరచడానికి అని అర్థం చేసుకోవడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. అలాగను ప్రభు, ఎడారిలో సెలవులు వించిన ప్రతి ఒక్కళ్ళని పేరు వరుసన దీవించి ఆశీర్వదించండి అయ్యా. వారిని ఆత్మీయ జీవితంలో స్థిరపరిచి బలపరిచి ఆత్మీయ లోతుల్లోకి వెళ్ళే కృపాధన్యత దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. దేవా, ఈ దినన్న తండ్రి, ఎవరెవరు కుటుంబాల్లో అయితే అసమాధానంగా ఉంటున్నారో వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారి కుటుంబాల్లో శాంతి సమాధానం యేసుక్రీస్తు నామములో కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సహాయం చేయండి అయ్యా. అనేకులు మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారయ్యా. కనికరంగా తండ్రి, వారికి కావాల్సిన మానసిక శాంతి దయచేయండి అయ్యా, మానసిక నెమ్మది దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఎంతోమంది అప్పుల బాధతో ఉంటున్నారయ్యా. కనికరంగా తండ్రి, నీ మీద ఆధారపడి ప్రభా అయ్యా, నీ ద్వారా వారు వాటిని అధిగమించే కృపా ధన్యత దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఎంతోమంది వ్యాధుల్లో బాధల్లో ఉంటున్నారు ప్రభా. అనేక మంది ఆత్మహత్యల ప్రయత్నాల్లో ఉంటున్నారయ్యా. కనికరంగా తండ్రి, వారిని క్షమించి ఇలాంటి ఆలోచన దుష్టుని ఆలోచనని తెలుసుకొని ప్రభా, నీ తట్టు తిరిగి నీవిచ్చే శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని పొందుకునే కృపా ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని. మా దేశంలో, మా రాష్ట్రంలో, మా జిల్లాలో, మా గ్రామంలో ఎంతోమంది నిన్ను ఇంకా ఎరుగని వారు ఉన్నారు ప్రభా. అయ్యా, ఇంకా ఈ యొక్క కుల కట్టుబాటులో ఉన్నారయ్యా, మత కట్టుబాటులో ఉన్నారు ప్రభా.
అయా తండ్రి సైతాను పెట్టే బంధకాల్లో ఉంటున్నారు ప్రభా. ఆ బంధకాల నుంచి యేసు క్రీస్తునామములో విడుదల కలుగును గాక అని ప్రార్థన చేస్తుండగా ప్రభా, అయా నీవే వారికి విడుదల విమోచన దయచేసి అయా నీ సన్నిధిలోనే స్వతంత్రం ఉందని చెప్పేసి తెలుసుకొని ప్రభా, నీ సన్నిధిలోకి అయా వారు వచ్చే కృపా ధన్యత దయచేయమని వేడుకొంచు. నిన్నే స్తుతిస్తూ ఘనపరుస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.